ఈ మూవీ నీకు చెప్పినప్పుడు సుప్రీత హీరో అమర్దీప్ అనగానే ఫస్ట్ నీ మైండ్ లోకి వచ్చిన థాట్ ఏంటి అసలు? ఓ నైస్ అమ్మరా, అంత పెద్దోళ్ళతో ఎలా యాక్ట్ అమ్మా చేయాలి. వయసు తెలిసిందా ముందే? చూస్తున్నావా అక్క నీ కూతురు ఏం చెప్తుందో? అమ్మో లేదు, ఓ నైస్ అమర్ గారా అనుకున్నా. అంటే అప్పటికి మాకు అంత అమర్ అనే అంత ఫ్రెండ్షిప్ లేదు. సో అమర్ అన్నయ్యనా? అనలేదు. కాదు, ఇందాక నువ్వేమన్నా చూసావా అక్క, విన్నావా అక్క అని అన్నావు కదా. అక్క అని అంటే ఇప్పుడు సురేఖవాణి గారు మీకు అక్క అయితే, ఇప్పుడు సుప్రీతకి నువ్వు మామయ్య అవుతావు. అదే కదా లాంచ్ లో కూడా అన్నారు మామయ్య అను. ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ట్రోల్ అయింది. ఏమైందో తెలుసా? ఏమైంది? ఒకసారి మామయ్య అనమ్మా. మోయా మోయా బాగుందమ్మా, వెళ్ళి ఆడుకోపోమ్మా. సరే, ఒక చిన్న గేమ్ ఆడుకుందాం మనం. ఏంటంటే లైఫ్ లో ఒక కిక్ కోసం చేసే పనులు ఉంటాయి, క్రాక్ తో చేసే పనులు ఉంటాయి, అండ్ బలుపుతో చేసే పనులు కొన్ని ఉంటాయి. అన్ని మూడు రవితేజ గారి సినిమా పేర్లే. ఒకటి కిక్, ఒకటి క్రాక్, ఒకటి బలుపు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నువ్వు చెప్తావా మరి కిక్ తో చేసే పని ఏంటి అని. నీకంటే సుప్రీత ఇంకా కొంచెం బెటర్ గా చెప్పి నన్ను ఇంప్రెస్ చేసింది అనుకో, పాయింట్ తనకి వెళ్తుంది. సో 3 స్టోరీస్ చెప్పాలి. సో లైఫ్ లో బాగా కిక్ కోసం చేసిన పని ఏంటి? ఏముంది, ఒక్కొక్కసారి మంచి వీక్ మూమెంట్స్ లో ఒకసారి నా ఫ్రెండ్స్ నాతో వీక్ మూమెంట్ ఏంటి? అంటే వీక్ మూమెంట్స్ అని చెప్తున్నానే. మామూలుగా అందరం కూర్చొని ఒక వీక్ మూమెంట్స్ ఉంటాయి కదా, వీక్ మూమెంట్స్ అందరం కూర్చొని మాట్లాడుతుంటాం కదా. వీక్ మూమెంట్స్. సో అప్పుడు మాట్లాడేటప్పుడు మా ఫ్రెండ్స్ నోరు జారి వాళ్ళ పచ్చి నిజాలు చెప్తూ ఉంటారు అనమాట. అవన్నీ నేను వింటాను చూసావా, అప్పుడు నేను కూడా కొంచెం వీక్ మూమెంట్ లో ఉంటాను కదా. నీ పచ్చి నిజాలని చెప్పేస్తా. కాదు, ఈ పచ్చి నిజాలని తీసుకెళ్లిపోయి వాళ్ళకి కావాల్సిన మనుషులతో మొత్తం చెప్పేస్తాను. అది చెప్పిన విషయం నాకు పొద్దున గుర్తుంది చావదు. అనవసరంగా నా వీక్ మూమెంట్ లో నేనెన్ని చెప్పాను అనుకుంటా. సో అలా ఇరికించడం నాకు ఇష్టం. అలా కొట్టుకు చేస్తారు కదా కళ్ళ ముందు, కొద్దిసేపు బాగుంటది. సరే, ఇప్పుడు నువ్వు సుప్రీత. నాకు అప్పుడు లైసెన్స్ లేదు. సో ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ 15-16. అప్పుడప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నా వయసు. లేదు, అప్పుడు అంతవరకు వెళ్ళలేదు. సో మా అమ్మ పడుకున్నప్పుడు తెలియకుండా కార్ తీసుకొని వెళ్ళిపోయి డ్రైవింగ్ లోకి వెళ్ళిపోయేదాన్ని. ఓకే. సో నాకు తెలిసి మా అమ్మకి ఎక్కడ దొరికిపోతాను అని చెప్పి అలానే ఒక రోజు దొరికిపోతే మా అమ్మ కొట్టింది నన్ను. కాదు, ఇంకా నీకే పాయింట్ రావాలని నేను లోపల నుంచి కోరుకుంటున్నా. సో దానికంటే బెటర్ అంటే చెప్తా మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. గణపతి కాలం దగ్గర ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాడిని. ఫ్రెండ్స్ అందరం కూర్చొని మందు కొడతా ఉంటాం మామూలుగా. మా అమ్మ మా నాన్న వాళ్ళు రేపు పొద్దున వస్తారని తెలిస్తే ఏం చేయాలో అర్థం దాచాలరా బాటిల్ అదే నేను చేసా కానీ అలాంటివి చెప్పలేదు. అట్లాంటి బాటిల్ తీసుకెళ్ళి ఏం చేశాను తెలుసా, మూత ఓపెన్ చేసి మా వాళ్ళు వాటర్ ట్యాంక్ లో పోసారు మొత్తం. ఒక్క తీట పని అంటే నా 10th క్లాస్లో అనుకుంటా, ఒక గ్యాంగ్ ఉండేది. వాళ్ళందరికీ స్ప్రైట్లో కలుపుకొని తాగాలన్న ఒక వింత కోరిక ఉన్నింది. సో నేను మా అమ్మకి తెలియకుండా ఎక్కడి నుంచో తెప్పించేసి తీసుకెళ్ళి అందరికి తాగిపిచ్చేస్తే తర్వాత మా కోఆర్డినేటర్కి దొరికిపోయాం. అక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేసినా సగం దూరం వచ్చింది కాబట్టి ఓకే రా, నీకే పాయింట్ దీంట్లో. క్రాక్ తో చేసిన పని కాలేజ్ టైంలో ఎంత పిచ్చి అంటే, ఇప్పుడు సపోజ్ మనం అమ్మాయిని ప్రేమిస్తాం, ఇప్పుడు మాట్లాడినా నాతో మాట్లాడకపోయినా నా వైపు చూసినా చూడకపోతే నాకు అది నచ్చదు అనమాట. నేను క్లాస్లోకి వచ్చి నన్ను చూడాలి. అదేంట్రా, హౌ కెన్ యూ ఫోర్స్ దెమ్? దట్ ఈస్ వాట్ పిచ్చి. చూడలేదు, మాట్లాడుతూ ఉన్నాను. నాకు ఇప్పటికే ఆ సినారియో గుర్తుంది. నాకు ఇష్టం అది, నన్ను చూడాలి అనేది నా కోరిక. నేను ఎక్కడికి నన్ను చూడాల్సిందే. నువ్వు నేను వేసి వెళ్తున్నాను అన్నా నువ్వు నాకు లుక్ ఇవ్వాలి. వెళ్తున్నావా సరే అని అడగాలి. అదొక పిచ్చి. ఓకే, సరే. నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వేరే వాడు వచ్చి ఏదో మాట్లాడుతూ సడన్ గా తను డిస్ట్రాక్ట్ అయిపోయింది. నేను మాట్లాడాలని పచ్చినా కూడా తీస్తే అద్దం పగిలిపోయింది. గాజు. అలా ఏదోటి చేస్తూనే ఉంటాను. నాకేంటంటే నేను ఒకసారి చూశాను, ఏదైనా నేను ఉన్నాను అంటే నీ అటెన్షన్ మొత్తం నా మీదే ఉండాలి. అలాంటి ఒక తెక్క పనులు చాలా ఉన్నాయి. పెచ్చనవరకు అప్పట్లో బాగా. సో నాకు ఈ పాయింట్ అవసరం లేదు, ఇదేంటి అని కూడా నాకు అవసరం లేకుండా ఆయనకే పాయింట్ ఇచ్చాయి. మరి ఆయనంత వైల్డ్ గా నన్నే చూడాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయనని ఆవిడెందుకు చూస్తుందని చెప్పి ఆయన అనుకుంటే ఆవిడని వెళ్ళి కొట్టిన రోజులు ఉన్నాయి. ఏంటి ఆయన ఆవిడ ఏంటి? నువ్వేమనుకుంటావు, దట్ ఆ అమ్మాయి నిన్ను చూడాలి అని నువ్వు కొడతావు. నేను అలా కాదు, ఆ అమ్మాయి
ఆ అబ్బాయిని ఎందుకు చూస్తుంది అని ఆ అమ్మాయిని వెళ్ళి కొట్టిన రోజులు ఉన్నాయి. ఆ అబ్బాయిని మీరు చూడాలనుకున్నారా? ఇద్దరు మొక్కలొక్కలను చూసుకుంటున్నాం. ఇదంతా చూస్తున్నందుకు వాళ్ళు కొడతారు. ఆ అబ్బాయిని ఏమనలేదా? ఆ అబ్బాయిని ఏమనలేదు. బేబీ నువ్వు రా అని అనేసా? చిచ్చి తర్వాత వాడితో మాట్లాడడం మానేశాను. ఇది ఓకే, ఇది సాటిస్ఫై. ఈ పాయింట్ నీకే. ఓకే, నెక్స్ట్ బలుపు. బలుపుతో చేసిన పని. బలుపుతో అయితే ఏవి చేయలేదు. అంటే రివెంజ్ లాగా కొంతమంది నన్ను అయితే ఎలా అయితే నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికి రావు అని కొంతమంది చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. ఎలాగైనా చూపించాలని కొద్దిగా బలుపుతో. ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు అలా? పట్లోలే నాకు తెలిసి ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు. సరే ఇప్పుడు నేను అడగలేదులే. నాకు తెలియాలి. లేదు, పాస్ట్ ఎప్పుడు అన్ని జరిగిండేటివి. సో ఆ కొద్దిగా బలుపు అనేది ఉంటుంది కదా మనిషికి, అందుకే నేను కొంతమంది దగ్గర మాత్రమే ఆ అలా అమ్మాయి ఉంటాను. ఇండస్ట్రీ అమ్మాయా కాదా? కాదు, నువ్వు బలుపు. బేసిక్గా ఇప్పుడు ఒకరి కోసం ఒకరు మాట్లాడడం మానేస్తారు కదా. సో ఇది వచ్చాక వీడు ఎలా ఎందుకు మాట్లాడడం మానేస్తారు, లేకపోతే ఇప్పుడు ఈ ఫ్రెండ్ పరిచయం అయ్యాక ఆ ఫ్రెండ్ ఎందుకు మాట్లాడడం మానేస్తాడు అని చెప్పి కావాలని చెప్పి వేరే ఫోన్ల నుంచి కూడా వాళ్ళకి ఫోన్లు చేసిన రోజులు ఉన్నాయి. యా నేను పక్కనే ఉన్నా. నాట్ ఓన్లీ యూ, ఇట్ మైట్ బి ఫ్రెండ్స్ ఆల్సో. అసలు ఎందుకు అసలు అక్కడ ఏమీ లేని దానికి వీళ్ళు ఎందుకు ఏం క్రియేట్ చేయడం అని ఏం ట్రై చేస్తున్నారు అసలు? నన్ను బ్లాక్ చేస్తాడు నన్ను అనుకుని వేరే నెంబర్లతో వేరే ఫ్రెండ్స్ అందరితో ఫోన్ చేయించి. అదృష్టవంతుడు పాపం. అండ్ నువ్వు ప్రియాంక అండ్ ఇంకొంతమంది ఏదో గేమ్ ఆడారు. బాగుంది, తీసుకో. బాలా ఏంటి ఆ గేమ్? సంథింగ్ బాల్ లాక్కోవటం. అది నువ్వు చాలా బాగా ఆడావు. నువ్వు 100% నువ్వు నీ ఎఫర్ట్స్ పెట్టావు ఆ గేమ్ లో. సంపుతానే. తర్వాత ప్రియాంక ఇలా కూర్చొని అమర్ ఎంజాయ్డా అని అడిగింది. అది మీమ్స్ లో బాగా వైరల్ అయింది. నేను అది చూడలేదే బాబు. నేను చూపిస్తాగా నీకు. సో అసలు ఎందుకు అడిగింది అలాగా? స్కోర్ కోసం ఫస్ట్ అడిగాను కదా, ఆ స్కోర్ కోసం అంత కష్టపడాడు. నువ్వు నీకు ఓకేనా ఇప్పుడు హ్యాపీ అన్నట్టుగా చెప్పింది ఆవిడ. అంతే. హ్యాపీ అనేది వేరు, అంత ఆడిన తర్వాత ఎంజాయ్డా. నీకున్నంత సెన్స్ ఇక్కడ కూర్చొని ఆలోచించి అక్కడ ఆడేవాడికి ఉండదే. ఆ కామన్ సెన్స్ లేకుండా ఉంటాం. నువ్వు ఆటగాడివే కదా అందుకు. అమ్మా అలాంటివన్నీ లేవమ్మా. మంచి ఆటగాడివే.